రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మృత్యుంజయ హోమం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళ తనయురాలు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆత్మకూరు ప్రజలు అలాగే ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ ఆయనకి విషెస్ చెప్పాలనే దాంతో ఆయనకు ఒక బహుమతిగా ఇవ్వాలి అనేది నాన్నగారి కోరిక. ఆ విధంగానే ఈరోజు కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇందాక అందరు మాట్లాడినట్టు, పెద్దలందరూ మాట్లాడినట్టు, చంద్రబాబు నాయుడు గారికి జస్ట్ అ నంబర్, అది ఆయనకి నంబర్ కాదు. ఆయన చాలా యంగ్ పర్సన్. మమ్మల్నే కాదు, రాబోయే తరానికి కూడా ఆయన ఇన్స్పిరేషన్గా ఉండాలి, మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించాలి కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకటి చెప్పాలి అంటే, ఆయన రాజకీయ దురంధరుడు. ఇంకా అంతకు మించి పెద్ద మాటలు సరిపోవు కూడా. ఇంకా ఏమన్నా పెద్ద ఉంటే అవి కూడా ఆయనకి జోడించి పెడితే సరిపోతుంది. ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాల గురించి మీరేమంటారు? ఈరోజు నాన్నగారు అయితే ఇక్కడ చారు పుట్టినరోజు సందర్భంగా అన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, పూజలు అన్నీ కూడా దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేశాము. ఖచ్చితంగా పాస్బుక్లు కానివ్వండి, తర్వాత వికలాంగులకు కానివ్వండి, తర్వాత గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, ఇవాళ అట్లా అన్నీ చూసుకుంటూ వస్తే నాకు తెలిసి ఇవాళ డోక్రా మహిళలకు కూడా చెక్ ఏదో రిలీజ్ చేయబోతున్నారు ఇంకొద్దిసేపట్లో. సో అందుకని ఇవాళ దాని తగ్గట్టుగానే నాన్నగారు అన్నీ ప్లాన్ చేశారు. అన్నీ దగ్గరుండి అందరం కలిసి పనిచేస్తున్నాం.